హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నాను. సండే రోజు మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్ ఉంది. సో, ఆ ఫంక్షన్‌కే మేము వెళ్ళాము. ఈ ఫంక్షన్ ఎలా జరిగింది, ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడాల్సిందే. చూస్తున్నారుగా మా ఆడవాళ్ళందరూ కూర్చొని తింటుంటే మాకు మగవాళ్ళు వడ్డిస్తున్నారు. ఈ అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది కదా, అందుకే మా అక్క వాళ్ళందరూ మా బావల మీద జోకేసి నవ్వుతున్నారనమాట. అదేంటో ఎంతైనా ఫ్యామిలీ ఫంక్షన్ అంటే అందరికీ ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా. చూస్తున్నారుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు. ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయింది. మళ్ళీ నైట్‌కి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మా పెద్దక్క కొడుకు, పెద్ద కొడుకు వాళ్ళ అల్లుడితో ఆడుకుంటున్నారు. నేను మా పెద్ద కూతురు అయితే పైన వంట చేయడానికి రెడీ చేస్తున్నాము. లైక్ కర్రీ చేస్తున్నామనమాట. అక్క వాళ్ళు కింద రొట్టెలు, మేమైతే పైన కర్రీ చేస్తున్నాము. ఇలా మేము మిద్ద మీద కర్రీ చేస్తుంటే పైనుంచి చూసేసరికి ఆ వ్యూ అయితే చాలా అనిపించింది. అందుకని నేనైతే ఓ వీడియో తీసుకున్నాను. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో. మీకు ఈ వ్యూ ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. ఎంతైనా సరే విలేజ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాతావరణం కానీ, అక్కడ మనం వెళ్ళిన తర్వాత ప్రశాంతత కానీ వేరే లెవెల్ కదా. సిటీలో ఉన్నట్టుగా విలేజ్‌లో ఉండదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తది అక్కడ ఉండే వైబ్ అంతా. అండ్ ఇంకోటి, సిటీలో ఒకళ్ళనొకళ్ళు పెద్దగా పలకరించుకోరు కదా. ఊళ్ళో అలా ఉండరు. ప్రతి ఒక్కళ్ళు మనల్ని పలకరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. అదొక హ్యాపీనెస్. మీకు కూడా విలేజ్ మీద ఇదే ఒపీనియన్ ఉందా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ కర్రీ చేసాం కదా, కర్రీలో నుంచి మేమైతే ఫ్రై తీసుకొని తింటున్నాము. ఫ్రై తింటే ఆహా మస్తు అనిపిస్తుంది కదా, అందుకని మేమైతే అలా చేసాము. ఇక్కడ చిన్నపిల్లలు, మా పిల్లలందరూ ఇంక ఎంజాయ్ చేస్తారు. బాక్స్ వేసిర్రు, డాన్సుల మీద డాన్సులు చేస్తున్నారు పిల్లలు. ఇంకా అలా డాన్సులన్నీ అయిపోయాక మేమైతే ఇంకా బయలుదేరాము. రోజంతా వాళ్ళ దగ్గరుండి ఈవినింగ్ ఇలా వాళ్ళ కూతుర్లు, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్తూ ఉంటే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. మా అక్క, మా అక్క కూతురు ఇక్కడ ఇంత మంచిగా సెండ్ ఇస్తున్నారు. చూస్తున్నారుగా, మా బావ కూడా మస్తు ఫీల్ అవుతుండో, అయ్యో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుర్రా ఒక్క రోజులోనే అని. ఇంకా సండే అయితే ఇట్లా హ్యాపీగా మస్తుగా ఫ్యామిలీతో గడిపేసాము మేమైతే. మరి మీరు ఎలా గడిపారు అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లైక్, సబ్స్క్రైబ్.